ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేయర్ ని స్టార్ట్ చేసుకున్నాము. ఆరాధనలో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము. ప్రసాద్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. సుజాత సిస్టర్ సాంగ్ పాడతారు. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. వినిపిస్తుంది బ్రదర్. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా ఘనుడా మహోన్నతుడా యేసురాజా గొప్ప దేవానికి లెక్కలేని కోట్ల తండ్రి ఆయన ఈ సాయంత్రం ఉదయకాల సమయం నుండి తండ్రి సాయంత్రకాల సమయం వరకు తండ్రి కాల్చి కాపాడినైనా నీ సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు లెక్కలేని కోట్ల తండ్రి ప్రభా ఈ సాయంత్రకాల సమయం ఉంది తండ్రి అయినా నీ స్కై పారుదల ప్రభావ మమ్మల్ని నడిపించినందుకు నీకు లెక్కలేని కోట్ల తండ్రి ప్రభావ మరి నేను అనుదినము ప్రభా మరి స్కై పాప ఆగిపోకుండా తండ్రి ప్రభా మరి ఇప్పటి వరకు నన్ను నడిపించినందుకు నీకే లెక్కలేని కోట్ల తండ్రి ప్రభా మరి రాని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా వారందరినీ కూడా ప్రభా మరి నీ సన్నిధిలోకి నడిపించండి నైనా తండ్రి ప్రభా మరి ప్రతిదినము ప్రభా మరి నైనా మా పనులన్నీ ముగించుకొని ప్రభా మరి సరైన సమయానికి ప్రభా నీ స్కై ఆరాధన ఉండేలాగున తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా మరి నీ సన్నిధిలోకి నడిపించండి దేవా అయినా మారిన వారు ఎంతో మంది అనేకులు ఉన్నారు తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డని మార్చండి నీ రక్షణలోకి నడిపించండి దేవా ఉపదేవా మరి స్కై ప్రార్థనలో ప్రభా మేము స్కై ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మరి బ్రదర్స్ సిస్టర్స్ చెప్పే ప్రార్థనలో ప్రభా మరి వాక్యాల్లో ప్రభా మేము నేర్చుకోవాలి తండ్రి నేర్చుకున్న జ్ఞానం తెలివిని మాకు దయచండి ప్రభా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మేము పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క మీరు పాడబడండి అక్క. ప్రభువుని స్తుతిస్తూ ఒక పాట పాడుతున్నాము. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా తట్టుడి మీకు తెరచేదను వెదకు వారికి దొరికేదను తట్టు
తట్టుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదనంటివే, అడుగు ప్రతివానికి నీ ఆత్మను ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను వీడదా, నీ అభయమిచ్చితివే, నా కృప నిన్ను వీడదా, నీ అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మన మధ్యలో ఉన్న స్వప్న సిస్టర్ దేవుని వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, దేవ సర్వోన్నత సర్వశక్తిమంతులకు ప్రభానికి స్తోత్రం అయ్యా ప్రభా. ఇంకా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అందరినీ మమ్మల్ని ప్రభా అయ్యా ప్రభా మన తండ్రి నైనా దేవ ఒక సజీవులకు పెట్టినారు. అందరి బట్టి నీకు వందనాలు ఇస్తే ప్రభా. అయ్యా వాక్యం వినటకు వచ్చిన ప్రభా తండ్రి అయ్యా ప్రభా, మరి మీరు బయలుపరిచిన వాక్యాన్ని ప్రభా తండ్రి అయ్యా ప్రభా మేము అర్థం చేసుకున్నాము, జ్ఞానం దయచిన ప్రభా తండ్రి దేవ అయ్యా వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి అయ్యా ప్రభా నీకు పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచిన ప్రభా. నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి ప్రభా. మరి అందులో సత్యమంతా మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 2వ రాజులు 17వ అధ్యాయము 7వ వచనంతో చూసుకున్నాం. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిల్వకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధనలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను, తమ స్థలములన్నిటిలోను బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటిని విగ్రహంలో నిలబెట్టి దేవతా స్తంభము నిలిపిరి. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయిచు చెడుతనము జరిగించు యెహోవాకు కోపం పుట్టించిరి. చేయకూడదని వేటిని వచ్చి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటినే చేయించు పూజించుతుండిరి. ఆయనను అయితే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ దేవుడు
ఎట్లయితే తమ శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపించి ఆ యొక్క ఐగుప్తుని బానిసత్వం నుంచి విడిపించే దేవుడు వాళ్ళ దేవుని యొక్క కట్టలను వాళ్ళకి చెప్పి తన ధర్మశాస్త్రం అంతటి వాళ్ళకి వివరించి నడుచుకోమని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మరలా వీళ్ళు ఏం చేస్తారంటే అన్య దేవతల తట్టు మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆయనకి భయంకరంగా కోపం పుట్టిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ. అయితే ఇది మనకి దేవుడు ఎందుకు చూపిస్తుందంటే ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టే దేవుడి వాక్యం మనకు మాట్లాడుతుంది. ఎందుకంటే చూడండి దేవుని దృష్టికి వీళ్ళు పాపము చేశారంట కదా, దేవుని భయభక్తులు నిలపకుండా భయంకరంగా దేవునికి కోపం పుట్టిస్తున్నారంట వీళ్ళు. అంటే చూడండి యెహోవా ఏదైతే చెయ్యదని చెప్పిండో వాటినే చేయించుకుంటూ వీళ్ళంట దేవునికి కోపం పుట్టించారంట కదా ఇజ్రాయెల్స్. అంటే చూడండి తమ దేవుడైన యెహోవా విషయంలో అంట కపటము కలిగిన దుర్బోధనలు బోధించుతూ ఉన్నారంట. తమ దేవుడైన విషయమే అంట దుర్బోధలు పుట్టించున్నారంట. అయితే చూడండి ఆ టైంలో రాజులు ఉండేవారు కదా, ఆ రాజుల టైంలో వారు ఏ రాజు వచ్చి ఏ కట్టలు నియమిస్తే వాళ్ళు ఆ కట్టలు వాళ్ళు అనుసరించి నడుస్తున్నారనమాట. అయితే చూడండి ఇజ్రాయెల్ రాజులు నిర్ణయించిన కట్టలను అనుసరించు ఉండేవి. మరియు ఇజ్రాయెల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధనలు బోధించు ఉన్నారంట ఆ టైంలో. చూడండి వీళ్ళు ఎట్లయితే తప్పులు చేసుకుంటా ఒక రాజు దేవుడు చెప్పిన నియమాలు పాటించకుండా దేవుని చెప్పిన ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతా వీళ్ళు పాటించకుండా రాజులు ఎట్లెట్లా వస్తుంటే ఏ రాజు ఏ కట్టలను అనుసరిస్తే ఆ కట్టల ప్రకారం నరిచేరు, ఇతర దేవతలను పూజిస్తూ ఇతరుల ఆచారాలను పాటించుకుంటా వీళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అప్పుడు ఏం చేసిండు అయితే 11వ వచనంలో మనం చూసుకుంటే యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పునంట ఉన్నత స్థలంలో ధూపాలను వేయచ్చు చెడుతనం జరిగించినంట వీళ్ళు. చూడండి ఇప్పుడు కూడా అంతా అట్లా జరుగుతుంది కదా. అయితే యెహోవాకు కోపం పుట్టించారంట వీళ్ళు. చేయకూడని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించారంట. అయితే చూడండి 14వ వచనం చూసుకుంటే మనం యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైనంట వీళ్ళు. తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులేరి వారు ఆయన కట్లను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించట వ్యర్థమైన వాటిని దానిని అనుసరించు వ్యర్థులై వారు వాడుక చొప్పున మీరు చేయకూడని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాద అనుసరించి వారి వంటి వారైంది. చూడండి అయితే చూడండి ఏదైతే దేవుడు చేస్తున్నాడో అది చేసుకోవడానికి అంట భయంకరంగా విపరీతంగా దేవునికి కోపం ముట్టిస్తారంట. ముష్కరులైనట్టు తామును ముష్కరులేరంట. తమ పితరులు విశ్వాసఘాతకులు ఎట్లయితే ముష్కరులైన వీరును అలాగే ముష్కరులే అంట ఎట్లున్నారంట ఆయన కట్లను తమ పితరులు చేసిన నిబంధనను ఆయనంట వాళ్ళు తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుతున్నారంట. అంట మనుషులంటే ఎట్లా అంటే వారి ఎట్లంటే వారంట వాడుకల చొప్పున మీరు చెయ్యకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనులంట తమ చుట్టూన్న జనుల మధ్యను మర్యాదలను అనుసరించి కదా చుట్టూన్న జనుల మర్యాదను అనుసరిస్తున్నంట. కానీ దేవుని ఆజ్ఞలను వాళ్ళు అనుసరిస్తలేరు ఇక్కడ. అయితే చూడండి వంటి వారై ఉన్నారంటే వీళ్ళు కూడా. ఇప్పుడు చూస్తే కూడా ఎట్లున్నారంటే మనుషులు కదా ఇట్లనే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి ఈ లోకంలో కదా మనుషుల మర్యాద చొప్పున వారి యొక్క ఆచారాలు చొప్పున వారి యొక్క కట్టడలు అనుసరించి నడిచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది కదా. దేవుని దగ్గరికి వచ్చి కూడా కదా దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే చూడండి యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన దూడలను వేటినో రకరకాల వాటి అన్నిటిని చేసుకొని వీళ్ళు పూజిస్తా ఉన్నారంట. అయితే యెహోవా దృష్టికి చెడుతనం చేయుటకే తాము అమ్ముకున్నారంట వీళ్ళు. అయితే చూడండి ఆయనకు కోపం పుట్టించింది కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారందరూ బహుగా కోపించి తన సముఖం నుండి వారిని వెళ్ళగొట్టాను కనుక యూదా గోత్రం కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే చూడండి వీళ్ళందరినీ దేవుడు తన సముఖం నుంచి వెళ్ళగొట్టిందంట. ఎవరిని దేవునికి ఇట్లా విధంగా దుష్వ్రతం చేసే వారిని అంటే విగ్రాధన చేస్తూ ఆయన విపరీతంగా ఆయన కోపం పుట్టిస్తూ అసహ్యమైన కార్యాలు చేస్తూ అసహ్యంగా జీవిస్తున్నారంటే వీళ్ళు కదా. మరి విసరించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాన్ల చేతికి అప్పగించినట్టు దేవుడు వారందరినీ విసర్జించి ఎవరికి దోపుడుగాన్ల చేతికి అప్పగించినట్టు దేవుడు. ఈ దోపుడుగాళ్ళు అంటే ఈ శత్రువులు అనమాట. వీళ్ళంతా దోపుడుగాను శత్రువులకు దేవుడు అప్పగించిన వీళ్ళందరినీ. అయితే వీళ్ళు ఎప్పుడైతే శత్రువులకు అప్పగించడం శత్రువులకు అప్పగించినా కానీ వీళ్ళకి బుద్ధి వస్తలేదు. అప్పగించినప్పుడే మళ్ళీ దేవుడికి ఎవరో ఒక ప్రవక్త రావడము కదా మళ్ళీ దేవుని గురించి చెప్పడము వాళ్ళు మళ్ళీ మారినట్టు ఉండడం కొన్ని రోజులు మళ్ళీ అదే విధంగా ప్రవర్తించడం చేసిరు వీళ్ళంతా.
ఇజ్రాయెల్ ప్రజలు. అయితే చూడండి దేవుడు ఇది మనకి ఎందుకంటే దృష్టాంతంగా మనకి ఇవన్నీ మనకి చెప్తున్నాడు ఏంటంటే ఈ విధంగా అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న యొక్క టైంలో కూడా ఎట్లా ఉంటున్నాము మనము మన మధ్యలో ఉన్న వాళ్ళు మనము ఇక జనుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి కదా ఎట్లుంటున్నాం అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు చూడండి ఈ వాక్యము. అయితే తన సముఖం నుండి వెళ్ళగొట్టాను. ఆయన ఇజ్రాయేల్ గోత్రములను దావీదు ఇంటి వాయిల నుండి విడగొట్టి వేయగా వారంట ఏం చేసిరంట నేబాతు కుమారుడైన యరొబాము రాజుగా చేసుకునేదంట. ఈ యరొబాము ఇజ్రాయేల్ వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగబడజేసి వారు ఘోర పాపం చేయడం కారకుడు ఆయనంట. ఈ యరొబాము పెద్ద దుర్మార్గుడు. యరొబాము చాలా దేవునికి విరుద్ధమైన వ్యతిరేకి అనమాట. ఆయనకి వ్యతిరేకంగా అన్ని వ్యర్థమైన ఆచారాలను తెచ్చిపెట్టిన వాడు ఇతను. అయితే చూడండి పాపములలో అయితే యరొబాము చేసిన పాపములు దేనిని వివేక వాటిని అనుసరించు వచ్చిరంట. కనుక తమ సేవకుల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేల్ వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టెను కదా. అయితే చూడండి ఆయన ఇజ్రాయేల్ వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టాను. ఆ హేతువు చేత వారంట తమ స్వదేశంలో నుండి కదా ఒక రాదు హెర్షరు దేశములోనికి చెరగొట్టుకోబడి పోయి నేటి వరకు వారు ఆ చెట్టును ఉన్నారు. అయితే చూడండి వీళ్ళంట ఈ శత్రురాజు చేతికి వీళ్ళు అప్పగించబడ్డారు అనమాట కదా. దేవుడు యొక్క ఉగ్రత చేత వీళ్ళు ఏమైందంటే శత్రురాజు చేతికి అప్పగించబడ్డారు. ఇప్పుడు కూడా కదా మనకు ఉన్నారు, ఇప్పుడు కూడా మనకు శత్రువు ఉన్నాడు కదా. అప్పుడు అట్లా శత్రురాజు చేతులకు అప్పగించింది కానీ దేవుడు దొప్పుడు ఉగాళ్ళ చేతికి. కానీ ఇప్పుడు కూడా ఆయనకి విరుద్ధంగా ఉంటే ఆయనకు విరుద్ధంగా ఏదైనా విషయంలో దేనికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆయన ఖచ్చితంగా శత్రువుకు అప్పగిస్తాడు కదా. ఇప్పుడైతే శత్రువు మనకి కళ్ళ కనపడకుండా శత్రువు. అప్పుడు ఇట్లా రాజులకు వాళ్ళకి అప్పగిస్తున్న దేవుడు. కానీ ఇప్పుడైతే మన కళ్ళకి కళ్ళపడే దుష్టుడు యొక్క సైతాను వాడు వీటి శత్రువులు ఉన్నారు కదా. ఈ దురాత్మలన్నీ మనకు శత్రువులే కదా. దేవుని వైపు నుంచి మనను పడగొట్టి అవి పడతా ఉంటాయి అన్నమాట దేవుని బిడ్డల మీద కదా. చూడండి అయితే దేవుడు ఏం చేస్తుండే శత్రువుకి అప్పగిస్తున్న వీళ్ళందరినీ. అయితే అప్పుడు ఏం చేసిన ఇక్కడ శత్రువుకి అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేసినట్ట అప్పుడు శత్రువుకి అప్పగించినప్పుడు మళ్ళీ దేవుని తట్టు మళ్ళడము దేవుడిని ఆరాధించినట్టు పూజించినట్టు అన్నట్టు చేసినట్టే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ అన్య జనుల మర్యాద చొప్పున నడుచుకోవడం, మళ్ళీ వాళ్ళ విధులను వాళ్ళ కట్టలను ఆచరించడం, వాళ్ళ దేవతలను తెచ్చిపెట్టుకోవడం, వాళ్ళని పూజించడం, మళ్ళీ ఆ విధంగా చేసిన అనమాట వీళ్ళు. అయితే చూడండి ఇప్పుడైతే హఠంగా మనకైతే వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని చేసినట్టు ఇప్పుడైతే మనకు కనిపించారు. కానీ ఇప్పుడు కూడా విగ్రహాధన చేస్తున్నారు. రకరకాల దేవుడిని ఆరాధిస్తున్నట్టుంటారు కానీ వాళ్ళు వేరేగా విగ్రహాధన చేస్తున్నారు చూడండి. అయితే చూడండి 34వ వచనంలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటిని నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారం చూపి బాహుబలము చేత ఐగుప్త దేశం నుండి మిమ్ముల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులను అర్పింపలేనని ఇజ్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకై ఆయన ఆజ్ఞాపించిన కట్లను గాని విధులను గాని ధర్మశాస్త్రం గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకే ఉన్నారు వీళ్ళు. అయితే మరి ఇతర దేవతలను పూజింపక వీరు బ్రతుకు దినములన్నీ మోస మీకు ప్రాశించినట్లు కట్లను విధులను అనగా ధర్మం అంతటి గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువక ఇతర దేవతలను పూజింపకే ఉండవలేనని మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారి ఉండిన ఎడల ఆయన మీ శత్రుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగూ యెహోవా యందు భయభక్తులు గల వారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి. అయితే చూడండి వాళ్ళు ఏం చేసినారంటే దేవునికి భయపడి దేవుని భయభక్తులు ఉన్నట్టు ఉన్నారు. కానీ మళ్ళా పక్కన వీళ్ళు అన్ని తెచ్చిపెట్టుకొని ఉన్నారు అనమాట. ఏమని కదా ఏం తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళు, మళ్ళా విగ్రహములను పూజించు వచ్చింది. చూడండి యెహోవా యందు 41 వచనం చూసుకుంటే యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొని విగ్రహములంట వాళ్ళు ఏం చేసినట్ట పూజించు వచ్చింది. అదేంటి మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉన్నారు, మళ్ళీ ఏం చేశారు విగ్రహాధన చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు, విగ్రహాధనను పూజిస్తూ ఉన్నారనమాట. అయితే చూడండి మరి తమ పితరులు చేసినట్లు వారు
వారి ఇంటి వారు వారి సంతతి వారు నేటి వరకు చేయుచున్నారు కదా. నేటి వరకు చేయించుచున్నారు అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది కదా. అయితే చూడండి, ఆయన మీ శత్రుల చేతిలో నుండి అనే మిమ్మల్ని విడిపించునని సెలవిచ్చినా కానీ కదా, మీరు ఇవన్నిటిని మీరు తీసి పడేస్తే మళ్ళీ మీ దేవుడు మీ శత్రుల నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు అని దేవుడు చెప్తూ కూడా వాళ్ళు వాళ్ళ భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉండి దేవుడిని ఆరాధిస్తున్నట్టు చేసుకుంటా విగ్రహాలకి ఇవి చేస్తా ఉన్నారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తుంది. అయితే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే వీళ్ళు ఎట్లా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మళ్ళీ ఆ విగ్రహాన్ని చేస్తున్నారు చూడండి. అయితే మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం ఇక్కడ 17:29 అక్కడ అంతా చూసుకుంటే వీళ్ళు రకరకాల దేవతలను పెట్టుకొని రకరకాల పూజిస్తూ వీళ్ళంతా ఎక్కువనంట ఆకాశ సంభములను పూజించినట్ట. ఇక్కడ ఆ ఆకాశ గ్రహాలను, ఆ సంభములను, ఆ సూర్య చంద్రులను పెట్టుకొని వీళ్ళంట ఆరాధన చేసిరంట మా బాగా వీళ్ళు. అయితే ఇవన్నీ చేయదని దేవుడు చెప్పిన దేవునికి ఇవన్నీ చేయడం అసహ్యం కదా, ఇదే చేసిరు కదా. ఇప్పుడు కూడా ఇవన్నీ విగ్రహాధన కిందకే వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా దేవుడిని ఆరాధించుకుంటే ఇవన్నీ ఈ విధంగా పూజించే వారు కూడా ఉన్నారు. ఆకాశంలను వాటిని పెట్టుకొని పూజించడము, చెట్లను వాటిని అన్ని పెట్టుకొని పూజించే వారు ఉన్నారు. మరి చూడండి, అయితే దేవుడు ఏమంటాడంటే ఇవి మనకి ముందు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడి రోజు, ఇలాంటివి ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి వాక్యము మనకి చూపిస్తున్నాడు, బయలుపరుస్తుంది ఈరోజు. అయితే చూడండి, ఆయన మీ శత్రుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడాన్ని ఆయన సెలవిచ్చినని వారు ఆయన మాట వినక తమ పూర్వ మర్యాద చొప్పుననే జరిగించున్నారంట కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కదా తమ ఇష్టానుసారంగా కదా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏం చెప్పి ముష్కరులు మీరు ఇందాక మనం ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళంటే దుర్బోధనలు చేస్తున్నారంట. ఎవరు? ఇజ్రాయేలు రాజు నిర్ణయించిన కట్టలను అనుసరించుచు ఉండిరి, మరియు ఇజ్రాయేల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో అంట కపటం కలిగి దుర్బోధనలు బోధించుచు ఉన్నారంట. ఈ దుర్బోధన మనం ఎట్లా గుర్తుపట్టాలి కదా, మంచిగా బోధించినట్టే ఉంటుంది కానీ వీళ్ళ దుర్బోధన ఉంటుంది అనమాట. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, వీటన్నిటిని ఆశ్రయించుకొని దేనైతే విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు ఆయనను వెంబడించమని, వాటిని పెట్టుకొని మళ్ళీ దేవుడు వెంబడిస్తున్నాడంట ఇక్కడ కదా. ఇక్కడ కూడా ఇప్పుడు అట్లే జరుగుతుంది. వేటినైతే వద్దంటున్నాడు దేవుడు, వాటినే పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఆ దేవుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాం మనము కదా. అయితే చెప్పటానికి రాదు కదా, పలానా దగ్గర సంఘాలని మనం చెప్పలేం, కానీ ఇప్పుడు అట్లాగనే జరుగుతుంది. మనం చూస్తే డిసెంబర్ మన జనవరి టైం అంతా ఇట్లనే జరుగుతుంది, ఇట్లనే ఉంటుంది అంతా. దేవుడు ఏది చేద్దరో అదే చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ దేవుని ఎందుకు భక్తి కలిగినట్టు ఉంటారనమాట. అయితే చూడండి, మన 18 వచనంలోకి వస్తేనంట, ఇజ్రాయేలు రాజులను ఏనా కుమారుడైన హోషేయ 7 వారిలో 3వ సంవత్సరం ముందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఇలాను ఆరంభించను. అతడు ఎట్లనంట ఇలాను ఆరంభించినప్పుడంట 25 ఏళ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏడును. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు ఆబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవస్థా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నంగా చేసేసినట్ట ఆయన. చూడండి, అయితే ఈయన హిజ్కియా రాజు వచ్చిందంట. హిజ్కియా రాజు తను రాజు వచ్చినప్పుడు ఆయన యొక్క హయాంలో, అంటే ఆయన చేసే ఆ పాలనలో ఆ టైంలో ఆయన ఏం చేసినంట, ఈయన ఇజ్రాయేలు యూదా రాజు హిజ్కియా తనే మాత్రం ఏం చేసినట్ట, దేవుని అది భయభక్తులు కలిగి ఉన్నాడంట కదా. ఆయన పూర్ణంగా దేవుని ఏం చేసినట్ట, దేవుని నీతిని పూర్ణంగా అనుసరిస్తూ దేవుని వెంబడిస్తూ దేవుని హత్తుకొని ఉన్నాడంట ఈ రాజు. కాబట్టి నేను ఏం చేసినట్ట, వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ తెచ్చిపెట్టుకున్న వాటన్నిటిని నేను ఏం చేసినట్ట, పడగొట్టిపించినట్ట, ఆ స్తంభములని అని కూల్చివేపేసిందంట. అయితే మోసే చేసిన ఇతడి సర్పం కూడా వీళ్ళు ఏం చేసిన దాన్ని కూడా వీళ్ళు పూజిస్తున్నారంట. దానికి ఒక పేరు పెట్టి మరి దాన్ని పూజిస్తుంటే దాన్ని కూడా చిన్న భిన్నంగా చేసి పారేసిందంట ఈ రాజు. అయితే చూడండి, దానికి ధూపం వేసిరంట. ధూపం వేసి వచ్చి ఉండిరి. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమయం వాడు ఒక్కడూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక ఆయన మోషేకు ఆజ్ఞాపించినట్లు అన్నిటినీ గైకొని ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను.
అయితే చూడండి, ఈ రాజు మాత్రము దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ కదా తన తనకిచ్చిన పరిపాలన ఆయన ఏం చేస్తున్నాడు కదా, దేవునికి లోబడి జీవిస్తున్నాడు. దేవుని కదా మన ముందు రాజులను చూస్తే వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే విగ్రహాధన చేస్తూ వాళ్ళు చేసింది కాక అలా ఇజ్రాయెల్ ప్రజలు అందరినీ దాంట్లో దింపుతూ దాంట్లో నడిపిస్తూ వచ్చారు. కానీ ఈ రాజు మాత్రం ఎట్లున్నాడంట, దేవునికి ఇష్టడుగా కదా ఆయన దృష్టికి అంత నీతిని అనుసరించు నడుచుకున్నాడంట హిజ్కియా రాజు. కాబట్టి అంట యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. తాను వెళ్ళిన చోటుని ఎల్లను అతడు జయము పొందేను. అతడు వెళ్ళిన ప్రతి చోట ఏం చేసినట్ట ఈయన జయము పొందుతా ఉన్నాడంట. ఎందుకు? ఈయన మాత్రం దేవుని సేవిస్తున్నాడు, దేవుని వెంబడిస్తున్నాడు. కాబట్టి ఆయన టైంలో ఏమైందంటే ఈ రాజు ఎక్కడైతే ఇజ్రాయెల్ రాజు ఇక రాజు చేతికి అప్పగించబడి చెరగా పట్టబడిందో ఆ రాజు హిజ్కియా రాజు టైంలో కూడా మళ్ళీ హిజ్కియా ఉన్నప్పుడు ఆయన రాజ్యం మీద ఆయన వచ్చిండు. మళ్ళా ఆ రాజు వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేసిండు మనకి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, హిజ్కియా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఆ రాజు ఏం చేసిండు, ఈ హిజ్కియా ఉన్న టైంలో కూడా ఆయన వచ్చినాడు ఆ రాజు ఈ దేశం మీదకి, ఇజ్రాయెల్ ప్రజల దేశం మీదకి ఆయన వచ్చినప్పుడు అక్కడ ముట్టాడి వేసినప్పుడు అంతా ఆ రాజు యొక్క పనివారు వచ్చి భయంకరంగా దూషిస్తున్నాడంట. దేవుని దూషించి మాట్లాడుతుంటే రాజు ఎదుట రాజు యొక్క సేవకులపై రాజు చెప్పినప్పుడు ఆయన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి మొరపెట్టుకున్నాడంట కదా హిజ్కియా రాజు కదా. ఏమని భయంకరంగా దేవుని దూషిస్తూ కదా, మేము ఎన్నో రాజ్యాలను జయించి వచ్చినాం కదా, మేము ఏ దేశపు ఎన్ని రాజ్యాలను జయించుకుంటూ వచ్చినాము కదా, మరి అన్ని దేశంలో ఉన్న యొక్క దేవతలు మేము మమ్మల్ని ఏం చేయలేకపోయాడు, మీరేం చేస్తారు మీరు కూడా అని ఇట్లా దేవుని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఈయన ఏం చేసాను రాజు కదా, తన బట్టలు చింపుకొని కదా ప్రవక్త అయిన యెషయా దగ్గరికి తన సేవకులను పంపించి ఆ మాట వాళ్ళకి తెలియపరిస్తే అక్కడ నుంచి దేవుని వాక్కు వచ్చింది ప్రవక్త గారి నుంచి హిజ్కియాకి కదా. వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు చూడండి, ఆ రాజు వచ్చి దేవుని విపరీతంగా దూషిస్తున్నాడు. ఆ దేవతల పేర్లు చెప్పుకుంటా దూషిస్తా ఉంటే కదా. అయితే ఈ రాజు ఏమంటున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు. చూడండి ఇక్కడ మనం చూస్తాము 13వ వచనంలో దేవుడు ఏమో ఇక్కడ 18-13 వచనంలో మనం చూసుకుంటే, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందున ఈ రాజు వచ్చిందనమాట కదా. సన్నరేపు అనే యూదా దేశం అందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా ఏం చేసిండు కదా, తన సేవకులను అక్కడ పంపించిండు. ఇక్కడ మన యెషయా ప్రవక్తలు పంపించినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి మనము. అయితే 19వ వచనం చూసుకుంటే, హిజ్కియా రాజు తన బట్టలు చింపుకొని ఈ విధంగా పంపించి ఏడుస్తూ పంపించినప్పుడు కదా, వీడు ఇక్కడ ఏమంటున్నంటే మనము 19వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినముల శ్రమయు శిక్షే దూషణ గల దినములు పిల్లలు పుట్టవచ్చు కానీ కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకే వచ్చిన ఆ రాజుని బట్టి దేవుడు ఈయన ఏం చేస్తుందంటే అక్కడ యెషయాకి పంపించిండు వర్తమానం. ఈ విధంగా ఆయన దేవుని దూషిస్తున్నాడు కదా, జీవం గల దేవుని దూషిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. మరి దేవుని దగ్గర వెళ్ళి నువ్వు దేవుని దగ్గర చెప్పుమని చెప్తున్నాడు ప్రవక్తకి పంపించి. అయితే ప్రవక్త కూడా ఒక విషయము పంపించిండు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞను హిజ్కియా దగ్గరికి పంపించినప్పుడు మళ్ళా ఈయన ఏమని ప్రార్థన చేసిన చూడండి 15వ వచనంలో, యెహోవా కెరూబుల మధ్యను నివసించు ఇశ్రాయేలీయుల దేవ, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకస్ అందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియోగి ఆలోకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవం గల దేవుడవైన నిన్ను దీసించుటకై అంట ఈ రాజు వచ్చిను. అయితే తను పంపించిన వాని మాటలు చెవిని పెట్టుమని దేవుని ప్రార్థిస్తూ కదా ప్రాధాయపడుతున్నాడు అక్కడ దేవుని దగ్గర కదా. అయితే చూడండి అప్పుడు దేవుడు ఏమంటే, యెహోవా మా దేవ. అయితే 19వ వచనంలో, యెహోవా మా దేవ, లోకమందున సమస్త జనులు నీవే జనముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతి నుండి మమ్మల్ని రక్షింపుము అని ప్రార్థిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటుందంటే అద్వితీయ దేవ అలా. అయితే వాళ్ళు వేరే వేరే రాజ్యాలు వాళ్ళు జయించుకుంటూ వచ్చు, కానీ వారి రాజ్యాల దేవతలు వారి కేవలం వాళ్ళ చేతులతో చేయబడ్డ వారు కానీ వారి నిజ దేవుళ్ళు కారు. కానీ నీవైతే అద్వితీయ దేవుడవు, నువ్వైతే సత్యవంతుడవు, నువ్వు నిజమైన దేవుడవు. కాబట్టి నువ్వు యెహోవాను తెలుసుకున్నట్లు ఈ ఆ ప్రజలు ఆ రాజు అందరు తెలుసుకున్నట్లు అతని చేతుల నుంచి మమ్మల్ని రక్షింపమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ రాజు.
చూడండి. అయితే ఇంతకుముందు ఆ యొక్క దూషించిన వారు ఏమేమైతే దేవతల పేర్లు పెట్టి దూషించినో చూడండి, మనం ఇక్కడ 12వ వచనం చూసుకుంటే, తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా కదా, వారి వారి దేశంలో వారు ఈ రాజు వాళ్ళ మీద వచ్చి పడ్డప్పుడు వారి వారి దేవతల వలన తప్పించుకున్నారా వాళ్ళు. అయితే మీరెట్లా తప్పించుకుంటారు అని ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. అయితే చూడండి, అవైతే ఆ దేవతలు అయితే ఒట్టివి కానీ దేవుడైతే జీవం గలవాడు కదా కదా, ఆయననే దేవుడు, ఆయన తప్ప దేవుడే లేడు కదా కదా. మరి అద్వితీయ దేవా అని అంటున్నాడు. అందుకే కదా, నీవు ఒక్కడవే దేవుడు కదా, నీవే నిజమైన దేవుడు, నీవే సత్యవంతుడు కదా ప్రభా, అతడి చేతుల నుంచి మేము తప్పించు. ఎందుకంటే ఆ శత్రువు వచ్చి పడ్డాడు అక్కడ, కానీ దేవుడు అతనికి హిజ్కియాకి దేవుడు మళ్ళీ ఏం చేసిన, హిజ్కియాతో మాట్లాడి దేవుడు హిజ్కియాకి మాట ఇస్తున్నాడు. ఏంటంటే అతన్ని నేమ్ చేయడు, అతను వచ్చిన దారిని వెళ్ళిపోతాడని చెప్పినాడు హిజ్కియాకి. తన ప్రార్థనకు దేవుడు ఏం చేసిండంటే తన జవాబు ఇచ్చినాడు. అతన్ని ఏం చేయడు, అతను వెళ్ళిపోతాడు, అతను వచ్చిన దారి నుంచి వెళ్ళిపోతాడు, అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తా, దాన్ని బట్టి అతను వెళ్ళిపోతాడు, నువ్వేం భయపడకు అని హిజ్కియాకి చెప్తున్నాడు దేవుడు. అయితే చూడండి, ఆ రాజు వచ్చి ఆ విధంగా దూషిస్తుంటే ఆయన ఎంత దేవునికి మొదలుపెట్టి ప్రార్థిస్తున్నాడు చూడండి, ఆయన ఎంత భయభక్తులు కలిగినాడు దేవుని అందుకు కదా. అయితే ఈ రోజులలో అట్లా హిజ్కియా లాగా చేసేవారు ఉన్నారా ప్రార్థన కదా? ఏ రాజున్నారు, ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడైతే దేవుని అందు ఇప్పుడైతే మనమే అందరం రాజులము, దేవుని చూసిన కదా, దేవుని సేవ చేసేవారు, ఆయన గురించి ప్రకటించేవారు, అందరినీ రాజుల సమూహమే, రాజులమే. కానీ ఎట్లా నడిపిస్తున్నాం దేవుణ్ణిలో ప్రజలను, ఏ విధంగా ఎట్లా నడిపిస్తున్నాము, ఎటు మళ్ళిస్తున్నాము, దేవునికి భయభక్తులు ఉండేటట్టు చేస్తున్నాము, నడిపిస్తున్నామా, ఎట్లా ఉంటున్నాము కదా. మనకు కూడా దేవుడు మన రాజులకు రారాజు, ఆయన బిడ్డలమైన మన బిడ్డలు, ఆయన బిడ్డలైన వారు అందరు రాజులే కదా చూడండి. అయితే ఈ రాజు ఎట్లా ప్రార్థిస్తున్నాడు కదా, ఆ శత్రువు నుంచి మనం తప్పించమని ఎట్లా వేడుకుంటున్నాడు. కానీ ఇంతకు ముందున కొంత రాజులు అయితే అట్లా లేరు, ఆయన లెక్క భయంకరమైన మోసగాళ్ళు కదా, దేవునికి వ్యతిరేకులు, దేవుని ద్వేషిస్తూ వేరే వాటిని ఆరాధిస్తున్నారు అనమాట. ఇంకో వేరే ఆ రాజులు కదా, ఇజ్రాయెల్ రాజులంతా, యూద రాజులంతా అట్లా ఉన్నారు. కానీ కొందరు రాజులు మాత్రం దేవునికి లోబడి నడుచుకున్నారు, వాళ్ళు దీవింపబడ్డ వాళ్ళు ఎంతగానో అన్నిట్లో జయించరు, విజయం పొందిరు కదా వీళ్ళు కొందరు రాజులు. అందులో ఈ రాజు ఒకడు. అయితే చూడండి, ఈ రోజులలో కూడా మరి తర్వాత ఈ రోజులలో కూడా ఎట్లున్నారంటే మనుషులు లోక మర్యాద చొప్పున నడుచుకుందాము కదా, మనుషులు ఎట్లా నడుచుకుంటే మనం అట్లా ఉందాము కదా, దేవునిలో ఉండి కూడా దేవుని కట్టడం, నీతిని, న్యాయమునని, ధర్మశాస్త్రమును ఆయన చెప్పిన ఆజ్ఞను అనుసరించకుండా ఎట్లా ఉంటున్నారు ఈ లోకంలో ఈ రోజులలో కదా. దేవుడు మనతో మాట్లాడుతాం, కానీ మనం అట్లా ఉండదు, దేవుని బిడ్డ మనం అట్లా ఉండదు. ఎవరైనా ఏమని అనుకుని, ఎవరు ఎట్లైనా నడుచుకుని, మనం మాత్రము ఆయనకి లోబడి మనం నడుచుకోవాలి కదా. ఏది కూడా మన విగ్రహంగా మనలో ఏదైనా ఉంటే మనం మళ్ళా ప్రతిరోజు చూసుకోవాలి. దేని కూడా విగ్రహంగా మనం పెట్టుకోవడానికి వెళ్ళేదంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన ఓడ్చుకోవడం, ఆయన సహించాడు దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా, మనం సృష్టించేవాడు కదా, ఆయన అతి పరిశుద్ధుడు దేవుడు. కాబట్టి దేని కూడా మన విగ్రహంగా, ఒకవేళ నిజమైన విగ్రహాలు పెట్టుకోకుండా ఇంకా వేటినైనా పెట్టుకోవచ్చు విగ్రహంగా చాలా మంది. అయితే దేని ఎక్కువ ఇష్టంగా దేవుని కంటే ఎక్కువగా మీరు చూస్తారు, అదే ఒక విగ్రహం కిందకి అయిపోతారు కాదు, దాన్ని కూడా దేవుడు అసహించుకుంటాడు. ఆ విగ్రహాన్ని కూడా అది కూడా ఉండదు అంటాడు దేవుడు కదా. పూర్ణ హృదయంతో ఆయననే ఆరాధించాలి, ఆయననే సేవించాలి, ఆయననే వెంబడించాలి. కాబట్టి ఆయనే మనం సృష్టించేవాడు కాబట్టి మనం ఆయననే సేవించాలి, వేరేది ఏది మనలో పెట్టుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. అంతా ఈ రోజులలో అసలు మనకి ఏ పండుగలు లేవు, కానీ ఇప్పుడు పండుగలు చేస్తూ ఉంటారు. అది అవసరం లేదు, కానీ చేసుకునేవారు చేసుకుంటా ఉన్నారు. అది దేవునికి అసహ్యం అంటున్నాడు దేవుడు. అయితే చూడండి ఇంకేమంటున్నంటే, ఈ వాక్యము నేను చెప్పాలని నాకు లేకుండా, నేను ఎప్పుడైనా నేను వాక్యం చెప్పాలంటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి దేవుని అడుగుతా, దేవా నాకు ఏం బయలుపడుతున్నా, నేను ఏం చెప్పాలి, నాతో ఏం మాట్లాడుతున్నావు, నాకేం మాట్లాడుతున్నా ప్రభా, నేనేం చెప్పాలని చెప్పి నేను దేవుని అడుగుతా ఉంటా వాక్యం ప్రార్థనలో. దేవుని అడుగుతా ఉంటుంటే నేను ఎంతగానో మాడుతుంటే, నాకు నిన్ననే ఈ వాక్యం నేను చూపించిన దేవుడు. అయితే నేను ఈ వాక్యం ఇంత పెద్దగా అది చెప్పటానికి నాకు రాదని దేవుని దగ్గర ప్రాధాన్యపడుతుంటే నేను తప్పించుకోమని చూస్తే ఇదే వాక్యం దేవుడు నాకు బయలుపరుస్తాను. నేను చూసుకునే విషయంగా వాక్యం చెప్తామని. అయితే చూడండి, ప్రార్థన చేస్తా ఉంటే త్వరగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఒకసారి తొందరగా బయలుపరుస్తాడు, ఒకసారి లేటుగా బయలుపరుస్తాడు. రేపుందంటే ఇవాళ బయలుపరుస్తాడు దేవుడు వాక్యం. కానీ నేను 10 రోజుల నుంచి దేవునికి వాక్యం నాకు బయలుపరచమని చెప్తుంటే దేవుడు ఏం చేసిందంటే, నేను అడుగుతా ఉంటే నాకు అసలు సమాధానం ఏమంటారు,
వాక్యం నా దగ్గరికి రానేలేదు ఏం చెప్పాలని చెప్పి. అయితే యెషయా గ్రంథం రాయిస్తా ఉన్న దాని అందులో నుంచి నేను ఏదైనా చెప్తామని వెతుకుతా ఉన్నా దేవుడు ఏం బయలుపడతాను అయితే అందులో నుంచి దేవుడు నాకు ఏం కూడా బయలుపరచలేడు. అయితే నిన్ననే నేను కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం గురించి, ఈ రాజుల గ్రంథం నుంచి. సరే ఇందులో నుంచి ఏం బయలుపరుస్తున్నాడు దేవుడు అని చెప్పి నేను తీసి చదువుతా ఉంటే ఇవన్నీ నాకు దేవుడు చూపిస్తున్నాడు ఈ వాక్యం అంతా. ఇది నాకు బయలుపరిచిండు చెప్పమని దేవుడు. అయితే చూడండి దేవుడు ఇట్లా బయలుపరుస్తా ఆయన బయలుపరిచింది చెప్పాలి కదా, ఖచ్చితంగా మనం తప్పించుకోదు కదా. అయితే నేను అనుకున్నా సరే ఇదే దేవుడు నాకు బయలుపరుస్తుంది, నేను తప్పించుకోదు దీని నుంచి అని చెప్పి నేను మళ్ళా ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం ధ్యానిస్తూ సరే మళ్ళీ కూడా నేను ఏం చేసినా సరే ఏమైనా నా సొంత తంపులో జ్ఞానం ఏమని చెప్పి మళ్ళీ నేను చేసినా సరే ఏదైనా చిన్నగా కొత్త నిబంధనలు చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి చూసుకొని చెప్పేద్దాం అని నేను నిర్ణయించుకున్నా. కానీ దేవుడు మళ్ళీ నాతో మాట్లాడి నాకు అట్లా చేయదని చెప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిండు. ఇక్కడికైనా తిప్పుతున్నాడు ఈ వాక్యంలో దేవుడు. అయితే ఇది సరే నేను దేవా మళ్ళీ నేను ప్రార్థించుకుని దేవుడు ఇదే నాకు బయలుపరచడం చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టి నేను చెప్తున్నాను. అయితే దేని విగ్రహంగా పెట్టుకుంటున్నాము కదా ఈ లోకంలో కదా, దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాము చూడండి మనము కదా. అయితే దేవుడు అంటున్నాడు ఆయన ఎంత అసహించుకుంటున్నాడు ఆ యొక్క విగ్రహాలను చూడండి. అయితే మనం దాన్ని గుర్తుపట్టాలి. మన ఏ విగ్రహంతో ఏమైనా విగ్రహం ఉన్నదని మనం గుర్తుపట్టాలి. ఎక్కడెక్కడ ఎవరు ఏ విగ్రహాన్ని ఆరాధిస్తారో దాని నుంచి విడిపించేటಕ್ಕೆ మనం ప్రయత్నం చేయాలి కదా. దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు చెప్పి కదా ఆయన భయభక్తిలో ఉంటూ కూడా వేరే వాటిని తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మనకు అనిపిస్తుంది కదా. మీరు దేవుని భయభక్తులు కలిగి దేవునికి భయపడి ఉండి కూడా వేరే వాటిని తెచ్చి పెట్టుకొని వాళ్ళు చేశారు ఇక్కడ. కాబట్టి ఇది మళ్ళీ ఇలాంటిదే జరుగుతుంది కాబట్టి కదా మనం గుర్తుపట్టాలి వీటిని కదా. ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ మళ్ళీ అక్కడ విగ్రహాలు పెట్టుకొని చేస్తారో అక్కడికి మనకు అవకాశం ఉంటే పోయి మనం మళ్ళీ చెప్పాలి వెళ్ళి. అయితే కొత్త నిబంధనలు చూసుకుంటే కదా విగ్రహం నుంచి ఎక్కడ ఉందని చెప్పి అంటారు, ఏది ఇక్కడ యేసుప్రభు చెప్పిండు అది చేయదని చెప్పి అని అంటారు. కానీ మరి ఎందుకు చెప్పలేదు దేవుడు చెప్పింది కదా. మరి పాత నిబంధనలు చెప్తున్న దేవుడే కదా కొత్త నిబంధనలు ఉన్నాడు యేసుప్రభు. ఆయన కూడా మరి అసహించుకుంటాడు కదా దాన్ని దేవుడు. అయితే చెప్తున్నాడు ఇక్కడ. అయితే మరి నేను ఏం చేసిన సరే మళ్ళీ ఒకసారి కొత్త నిబంధనలు ఏదైనా దేవుడు మాట్లాడతారేమో ఈ వాక్యం గురించి మళ్ళీ నేను వెళితే చూడండి నాకు మళ్ళీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 13వ అధ్యాయంలోకి వచనంలోకి తీసుకొచ్చింది దేవుడు. చూడండి ఇక్కడ నుంచి చదువుతా వినండి. అయితే దేవుని కుమారి నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించున్నదియే మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించున్నది. మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగిన అని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచినలా అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచెను. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గురించి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నావు, మనమంట దేవుని కుమారి విశ్వాసం ఉంచినడంట. చూడండి ఆయనను బట్టి మనకట కలిగిన ధైర్యం ఏమనంటే ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా ఆయనంట మనకు ఆయన మనవి ఆలకించును అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనకు దేవుడు వాక్యం బయలుపరిచినప్పుడు చూపించినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు కదా, ఆయన బయలుపరిచిన వాక్యం మనం చెప్పడానికి నిశ్చయించుకున్నప్పుడు కదా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడతారు కదా. మనం ఏం చేస్తాం కదా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు కదా. ఆయన చిత్తానుసారంగా నడిచినారంట తప్పకుండా ఆయన ఏం చేస్తాడు మన మనవి ఆలకిస్తున్నట్టు దేవుడు కదా. ఎప్పుడైనా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి చూడాలి కదా. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి వాక్యం బయలుపరిచినప్పుడు మనం ఏం చేస్తాం, అది చెప్పనీకి రాకను మనకి ఇలా ప్రకటించడానికి రాకను మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైంది మనం ఎన్నుకొని దాన్ని చెప్పాలని చూస్తాం. కానీ అది దేవునికి నచ్చదు. ఆయన బయలుపరిచిందే మనం చెప్పాలి. అయితే ఏంటంటే ఇక్కడ ఏమంటుంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగాను ఆయన మనవి ఆలకించును. అయితే మనం ఏమి అడిగాను ఆయన మనవి ఆలకించింది. మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకొనినది మనకంట మనం కలిగినవని ఎరుగుదుమంట. అయితే
మరణం మరణకర పాపం ఉందంట, మరణకరం కాని పాపం ఉందంట. అయితే మరణకరమైన పాపము ఎట్లుంటుందంటే సమస్త దుర్నీతి పాపమే కదా. మరి అంటుంది ఏంటంటే సమస్త దుర్నీతి పాపమే. అయితే ఇక్కడ ఏమంటుంది, పాపము కలదు అట్టి దాన్ని గురించి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపం అయితే మరణకరం కాని పాపం కదా. అయితే చూడ సకల దుర్నీతి పాపం అంటే సకల దుర్నీతి అంటే ఏంటిది చెప్పండి. సకల దుర్నీతి ఎక్కడితే విగ్రహారాధన ఉంటుంది అక్కడ సకల దుర్నీతి ఉంటది. చెప్తున్నాడు, నేను కాదు, ఇక్కడ వాక్యమే సెలవుస్తుంది. ఎక్కడ విగ్రహారాధన ఉంటుంది అక్కడ సకల దుర్నీతి ఉంటుంది అనుకోండి. చూడండి, మనం ఎక్కడైతే మనము దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడ ఎక్కడైతే దేవుని ఆరాధిస్తాడో అక్కడ విగ్రహారాధన మనం కల్పిస్తే అక్కడ మనం అర్థం చేసుకోవాలి అక్కడ సకల దుర్నీతి కూడా ఉంటుందని మనకి అర్థమవుతుంది ఇక్కడ. అయితే దేవుని మూలంగా పుట్టిన వాడంటే ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. అయితే చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు కానీ ముట్టడు. అయితే మనము దేవుని సంబంధుల మరియు లోకమంతయు దుష్టుని ఎందు ఉన్నదని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. అయితే చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు మనమే సత్యవంతుని అందున్నాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునే ఉన్నాడు. చిన్నపిల్లల విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే చిన్నపిల్లల మీరు విగ్రహంలో జోడికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. మరి ఏ విగ్రహం తెచ్చిపెట్టుకుంటున్నారు ఎవరెవరు కానీ, మరి దేవుడు అంటే విగ్రహంలో జోలికి పోకుండా మీరు జాగ్రత్త పడుతున్నట్టు. ఇంకోటి ఏమంటున్నంటే అలా సమస్త దుర్నీతిని కూడా పాపమే. కాబట్టి ఏ పాపం విగ్రహాధన ఎక్కడ అక్కడ పాపం ఉంటుంది అక్కడి నుంచి మనం ఏం చేయాలి, పారిపోవాలి. ఎక్కడైతే విగ్రహాధన ఉంటుందో అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనకి. అయితే చూడండి, మళ్ళా 18 వచ్చిన ఏమంటున్నంటే, కానీ చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడంట తను భద్రం చేసుకుంటాడంట కనుక దుష్టుడు వాడిని ముట్టాడంట కదా. దుష్టుడు ముట్టినంటే వాడు దుష్టుడు శత్రువే కదా. దుష్టుడు మనకి వాడే కదా శత్రువు కదా. వాడు ముట్టుతున్నాడంటే వాడు మనం ముట్టకుండా అంటే మనం ఏం చేయాలి, సమస్త దుర్నీతిని ఆశ్రయించుకోవాలంటే విగ్రహాలను ఆశ్రయించుకోవాలి ఫస్ట్ అని చెప్తున్నాడు దేవుడిక. సమస్త దుర్నీతిని విగ్రహాలను ఆశ్రయించుకుంటే మనము కదా అప్పుడైనా మన పిల్లలమవుతాము. అక్కడ ఏమంటున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడంటే తాను భద్రపరచుకుంటాడు. తను ఎట్లా భద్రపరచుకోవాలి, మనం భద్రపరచుకోవాలి కదా. విగ్రహాలను ముట్టకుండా వాటిని మనం అనుసరించకుండా మనం భద్రపరచుకోవాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి, అయితే దేవుని సంబంధుల మరియు లోకమంతయు దృష్టిని ఉన్నదని మనం ఎరుగుతాము. చూడండి, అయితే మనకి తెలుసు కదా ఈ లోకమంతా ఎక్కడ ఉందంట, దృష్టి అందు ఉన్నదంట. లోకమంతా దృష్టిని అందు ఉన్నది కాబట్టి కదా ఏమంటున్నారు దేవుడు, మనం ఎరుగుదాము దృష్టిని అందున్నామని కదా. మనమైతే సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి అంటే మనకు వివేకం అనుగ్రహించినైతే ఎవరికైతే దేవుడు వివేకం అనుగ్రహించారో వాళ్ళు తెలుసుకుంటారు ఎక్కడ ఉంది విగ్రహాలను, ఎక్కడ దేవుని ఒక వ్యతిరేకంగా జీవిస్తారు, ఎక్కడ ఏ దుర్నీతి అనేది ఉన్నదో దాని నుంచి మనం పారిపోవాలి, దూరంగా ఉండాలంటున్నాడు దేవుడు కదా. ఇప్పుడు అంతా ఎటు చూసిన దుర్నీతి కనపడుతుంది మనకి. చూడండి, మనుషుల లోక మర్యాద చొప్పున నడిచే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కదా. అయితే చూడండి, మనం చూసే సంఘాలను కూడా లోక మర్యాద చొప్పున నడుస్తున్నారు కదా. మినిస్టర్లను వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు అంతా. ఎప్పుడైతే ఎంత చూస్తున్నామో ఇప్పుడు రాబోయే దినాలు అయితే 10 సంఘాలను మినిస్టర్లు రావడం పోవడం, మినిస్టర్తో కలిసి ఉండడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దేవునికి వ్యతిరేకం కదా. దేవుడు ఏమన్నాడు కదా, ఎవరిని దేవుడు ఆశ్రయించద్దు అన్నాడు. ఆయన తప్ప ఎవ్వరికి మనము అసలు తెచ్చి పెట్టుకోవద్దు. ఆయన తప్ప ఎవరికి మన యొక్క ఈనియతు చోటు ఇవ్వదని చెప్పింది దేవుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఈ లోకంలో పెద్ద పెద్ద అధికారులకు చోటిస్తుంటారు. ఇదెంత అసహ్యకరం కదా. ఇది కూడా పాపం కదా దేవుని దృష్టిలో. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు మనకి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తునందున వారమే సత్యవంతుని అందున్నామంట మనం. అయితే ఆయన నిజమైన దేవుడని నిత్య జీవమే ఉన్నాడని మనం తెలుసుకున్నాం కాబట్టి విగ్రహానికి దూరంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడైతే బాగా విగ్రహాలు జరుగుతుంటది. ఈ 2 నెలలు చాలా జరుగుతూ ఉంటది, చేస్తూ ఉంటాం. అయితే చూడండి, ఆ వాటిలో మనం పాలివారు కాకుండా మనము కూడా ఆ యొక్క మాలిన్యం అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండాలా
అని చెప్తున్నాడు దేవుడు కదా. అవి రాబోయే దినాల్లో చాలా ఎక్కడ చూసినా విగ్రహాధన స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కడ చూసినా అని చెప్తున్నాడు దేవుడు. అయితే మనం ఎట్టుండాలో మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు దేవుడు కదా. దుష్టుడు ముట్టకుండామంటే మనం ఎట్టుండాలో జాగ్రత్తగా ఉండాలి, భద్రం చేసుకోవాలంట మనం. వాడు ముడతాడు, పాపం ఉంటే విగ్రహాధన ఉంటే ఖచ్చితంగా వచ్చి ముడతాడు కదా, ఖచ్చితంగా వచ్చి ముట్టుతాడు, వాడు వచ్చి పాడతాడు. ఇక్కడ ఇందాక ఏం చెప్పిండు దేవుడు, వాళ్ళంతా శత్రుకు దేవుడు అప్పగించినప్పుడు వాళ్ళు వచ్చి ఎట్లా చెరపట్టుకొని పోయిండ్రు, వాళ్ళు ఎట్లొచ్చి పడ్డారు వాళ్ళ మీద, ఇస్రాయేలు ప్రజల మీద. అట్లనే దుష్టుడు వచ్చి దేవుని ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద వచ్చి పడతాడు. నానా విధమైన దుర్నీతి చేత వాళ్ళు అప్పుడు ఉంటారనమాట అని చెప్తున్నాడు దేవుడిగా. చూడండి, మనం కూడా ఎట్లుండాలంటే మన రాజు ఎట్లా దేవునికి భయభక్తులు కలిగి ఆయన నడుచుకుంటున్నాడు కదా, అట్లా ఉండాలంటున్నాడు దేవుడు. చూడండి, ఇంకా మనం చూస్తే హిజ్కియా రాజు కంట 20 అధ్యాయం చూసుకుంటాము. ఆయనకంట ఆ దినంలో అంటే హిజ్కియాకు మరణకరమైన రోగం కలగక ఆయనకంట ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నువ్వు మరణం అవుచున్నావు, బ్రతుకు కనుక నువ్వు నీ ఇల్లు చక్క పెట్టుకుని యెహోవా సెలవిచ్చుచున్నానని చెప్పగా అతను తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవాకి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చూడండి, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుగుణంగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచితో యెహోవాను ప్రార్థించను. అప్పుడు ఏమైంది, ఇక్కడ యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే అంట యెహోవాకు అతనికి ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవు ఇచ్చిన అదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను అని దేవుడు అక్కడ మళ్ళీ ఏం చేసినట్ట, యెషయా ప్రవక్తను తన యుద్ధకి రాజు యుద్ధకు పంపించినట్ట ప్రవక్తని. ఎందుకంటే ఇక్కడ తను మరణకరమైన రోగం గల వాడే అంట ఏం చేసిందంట. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పినట్ట, నువ్వు మరణమవుతే నీ ఇళ్ళని చక్క పెట్టుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో దేవుని ప్రార్థించినట్ట, నేను ఇంత యథార్థంగా నేను అందు ఉన్నాను కదా ప్రభా, నేను ఇంత నీతిగా నీ అందరూ నడుచుకున్నాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని కృపతో దేవునికి ప్రార్థిస్తే దేవుడైన ప్రార్థన ఆలకించి ఆ మరణం నుంచి రోడ్డు విడిపించి. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే 6వ వచనం అంట, ఇంకా 15 సంవత్సరాలు ఉందంట ఆయన ఆయుష్ ఆయనకి ఇచ్చేదను, మరియు నా నిమిత్తం నా సేవకుడైన దావీదు నిమిత్తము ఇక ఈ పట్టణము నేను కాపాడచ్చు, నేను ఈ పట్టణమును ఆ రాజు అహష్వేరోషు రాజు చేతిలో నుండి పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అయితే అంజురపు ముద్ద చర్చాన్ని పెట్టడము, ఆయన బాగుపడడం, ఇదంతా మనం విన్నాం కదా, చూసినాం కదా. అయితే చూడండి, అయితే ఇక్కడ ఈయనకు మరణం వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా దేవుని అయితే ప్రార్థిస్తున్నాడు కదా, ఆయన ఏమని ప్రార్థిస్తున్నా ఆయన సాక్ష్యం అక్కడ ఎట్లా చెప్పుకుంటున్నాడు చూడండి, నేను యథార్థంగా ఉన్నా కదా దేవా, నేను ఎందుకు నీతి కలిగి నడుతున్నా కాబట్టి నాకు జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి దేవుని ప్రాధాన్యపడుతూ ప్రార్థిస్తున్నాడు దేవునికి. అయితే తన ప్రార్థన విని దేవుడు వెంటనే జవాబు ఇచ్చేసి అప్పుడే అక్కడే ఆయన లోపల నుంచి బయటికి రాకముందే యెషయాకి మరలా తిరిగి పంపించిన. చూడండి, దేవుడు ఎంత మంచివాడు దేవుడు అంటే కదా, తను కన్నీళ్లు చూసి దేవుడు ఏం చేసిన, తన ఆయుష్ను 15 సంవత్సరాలు ఇంకా పొడిగించుడు. ఎందుకంటే ఆయన దేవుని నీతి న్యాయం కలిగి యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి కదా. ఏ అపవిత్రమైన ఆయన దగ్గర పెట్టుకోకుండా ఇక ఇవన్నిటిని కూలగొట్టి విగ్రహాన్ని అంతటిని అన్ని పడవసి కూలగొట్టి అంతా చేసి పడేసినందుకు కదా, దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నందుకు కదా ఆయన ఆయుష్ను దేవుడు పొడిగించుడు. ఆ యొక్క మరణం నుంచి దేవుడు ఏం చేసిండు, ఆయనని తప్పించిండు, విడిపించిండు. ఇది చూడండి. అయితే ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, సమస్యలు ఇప్పుడు వేదనలు అన్ని వస్తుంటాయి. కానీ లేదా ఎప్పుడైతే మనం అయితే దేవుని హత్తుకొని ఉంటామో ఈ హిజ్కియా హత్తుకున్నట్టు మనం కదా మన ప్రార్థన కూడా దేవుడిని మనల్ని కూడా సమస్తమైన వాటి నుంచి విడిపిస్తాడు. అయితే వాక్యం ఎట్లా చెప్తుంటాడంటే ఈరోజు ఇట్లా దేవుడు అన్నిటిని క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మిమ్మల్ని ఆశ్రయిస్తాడు, దీవిస్తాడని వాక్యం చెప్తాడు. కానీ దేవుడు ఇక విగ్రహాన్ని ఇంత అసహించుకుంటాడు, దాన్ని చేయటం వల్ల మీ మీదకి ఇంత భయంకరమైన శిక్ష వస్తుంది, మీరు శత్రు చేతికి అప్పగించబడతాడు కదా, మీరు మరణం అవుతారు కదా అని మాత్రము
ఎక్కడ చెప్పరు కదా. ఎక్కడైనా మీరు ఆశీర్వదింపబడతారు, మీరు దీవిస్తారు, మీరు దీవించబడతారు. వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళకి అనవసరం, కానీ మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మంచిగా అవుతారు, మీ పిల్లలు అందరూ మంచిగా ఉంటారని చెప్తా ఉంటారు. కానీ ఇట్లా దేవుడు ఇంత తప్పు చేస్తే, ఇట్లా నువ్వు పాపం చేస్తే, దుర్నీతికి నువ్వు వెళ్తే నేను ఏ విధంగా దేవుడు శిక్షిస్తాడు, శత్రువుకి అప్పగించి ఎంత భయంకరంగా శత్రువు నేను చిత్రహింసలు పెడతారో అది చెప్పాలన్నమాట కదా. అయితే చూడండి, ఇది మనకి చాలా ఈరోజు దేవుడు చెప్పినంటే చాలా ముఖ్యమైనది కదా వాక్యము. ఏమని ఈ రకరకాలుగా ఇప్పుడు పూజింపబడుతున్నాయి అవన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం ఈ రాజుల గ్రంథాన్ని చూసుకుంటే అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అప్పట్లో వాటికి పేర్లు వేరకున్నాయి, ఇప్పటికి కొంచెం పేర్లు మారి వేరకున్నాయి, కానీ అప్పుడు నుంచి వస్తున్నాయి అన్ని ఇప్పుడు మళ్ళీ అవే విధంగా అట్లనే పూజిస్తున్నారు కదా. మన దేశంలో ఇంకెక్కున్నాయి ఇవన్నీ. అయితే ఇవన్నీ చదువుతుంటే పేర్లను చూస్తుంటే ఒకప్పుడు ఇవన్నీ ఈ యొక్క దుర్నీతి విగ్రహాలను అంతా ఒకప్పుడు నేను కూడా చేసిందాన్ని కాబట్టి కదా. అయితే నేను వీటన్నిటిని విడిచిపెట్టి కదా నా దేవుని నేను తెలుసుకొని ఆయన ఎందుకు నేను క్షమాపణ గురి కదా, ఆయన గట్టిగా పట్టుకొని నేను ఇలా ఆయన అతుక్కొని ఉన్నాను దేవుని. కాబట్టి ఈరోజు మళ్ళా దేవుడి వాక్యం చూపిస్తున్నాడు కదా. ఏదైతే కదా మనము ఒకప్పుడు చేసినవి అవి మనం చెయ్యొద్దని చెప్పి మనం ఎట్లయితే మారి రక్షణ పొంది ఉన్నామో అట్లనే ఇతరులు కూడా చేయకుండా ఉండాలంటే కదా ఇది వాళ్ళకి తెలియాలన్నమాట కదా. చూడండి ఇక్కడ వాటి అన్ని పేర్లున్నాయి కదా. వాళ్ళు ఏ ఆకాశ నక్షత్రములకు, ఏ చెట్లకు, పుట్టలకి, వేటికి చేసారో అవన్నీ ఇప్పుడు ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అంతా చేస్తున్నారు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనము ధైర్యంగా చెప్పలేకపోతున్నాం ఎవరికి కదా, ధైర్యంగా ఎవరికి చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనకి ధైర్యం కావాలి చెప్పటానికి కదా. మీరు ఇట్లా చేస్తున్నారు ఇట్లా అని చెప్పటానికి మనకు కూడా ధైర్యం కావాలంటే అది దేవుడినే మనం అడగాలి. లేకపోతే చూడండి మనుషులందరూ ఇట్లనే వీటిలో ఉండి దేవునికి వ్యతిరేకంగా దేవునికి కోపం పుట్టిస్తూ ఉగ్రత పాలై భయంకరంగా నశించిపోతా ఉంటారు శత్రు చేత. చూడండి అయితే ఒక్కోసారి శత్రు చేతికి దేవుడు అప్పగించినప్పుడు దేవుని వైపు మళ్ళుకుంటారు కొందరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎంత దేవుడు శత్రువు మెత్తినా వాడిని మరణం వచ్చినా కానీ మారడు. ఇందాక మనం ఇక్కడ చదివినట్టు కదా, దేవుడు వారిని శత్రువుకి అప్పగించినా కానీ మారని వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని మనం అయితే ఏం చేయలేం. కానీ చూడండి ఆయన మెత్తినప్పుడు కదా ఎవరైతే సమస్యలు ఇరుకులు ఉన్నారో వాళ్ళకి పోయి మనం చెప్తే మాత్రం వాళ్ళు విడుదల పొందుతారు, దేవుని తట్టు మళ్ళుతారని ఇక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి కదా ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు, ఎంతో మంది దేవుడు తెలియకుండా చేస్తున్నారు కదా, విగ్రహాధన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నంటే చర్చిలలో కూడా సంఘాలలో కూడా చేస్తున్నారు విగ్రహాధన. అది మనం ధైర్యంగా చెప్పలేము, కానీ ధైర్యం వాళ్ళు చెప్పుకోవచ్చు వెళ్ళి. అయితే చూడండి ఏమంటుంటే అక్కడ ఉంది విగ్రహాధన కాబట్టి చెప్పేవాళ్ళు ఉండాలి పోయి, కానీ ఎవరు చెప్తాం చెప్పండి. ధైర్యం కావాలి కదా మనం చెప్పడానికి. అరే మీరు ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేయకండి అని చెప్తే వాళ్ళు మన మీద తిరగబడతా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు మనకి కదా, ఆయన మనకు తోడు ఉన్నాడు, ధైర్యం మనకు ఉంటే కదా, విశ్వాసం బలం ఉంటే ఖచ్చితంగా మనము చెప్పగలం. అయితే చూడండి ఈ భయంకర విగ్రహాల నుంచి మనము తప్పించుకోవాలి. అయితే మనమైతే ఏ విగ్రహాధన చేయము, కానీ చెప్పలేం కదా. మనం కూడా ఎవరినైనా పెట్టుకోవచ్చు, మన పిల్లల్ని కానీ, మన భర్తనే కానీ, భర్త భార్య కానీ, పిల్లల్ని, తల్లిదండ్రులని అది ఆయనకంటే ఎక్కువ ప్రేమిస్తే ఎవరైనా కానీ వాళ్ళు దేవునికి విగ్రహాధన కిందకి వస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం పెట్టుకోదు కదా అని చెప్తున్నాడు దేవుడు. చూడండి మనం లూకాసు వార్తల గ్రంథము వెళ్తే ఒకసారి లూకాసు వార్త 13 ఒకసారి చూస్తే చూడండి. పీలాతు గలిలీయులైన కొందరి రక్తం అంట వారి బలులతో కలిపి ఉండేను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరంట ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా ఆ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అని అంటున్నాడు ప్రభు కూడా. అయితే మీరు తలంచుచున్నారా, కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని చెప్తున్నాడు దేవుడు. ఏమంటుంది ఇక్కడ, ఒకవేళ మీరు మారుమనసు పొందకపోతే మీరు అట్లాగే నశిస్తారు అంటున్నాడు కదా. దేని విషయంలో మాట్లాడుతుంది దేవుడు ఇట్లా కదా, మారుమనసు పొందకుండా కదా, దుర్నీతిని విడిచిపెట్టకుండా, మారుమనసు పొందకుండా, విగ్రహాలను విడిచిపెట్టకుండా, తట్టు మళ్ళకుండా ఇట్లాగే ఉంటే అనుకోకుండా మీరు అలాగే నశిస్తారంటున్నాడు దేవుడు. అయితే ఈ పీలాతు గలిలీయులైన కొందరు రక్తం వారి బలులలో కలిపి ఉండేను అని మీరు అనుకుంటున్నారు కానీ కదా, అది మీరు పెద్ద ఏదో
అంటే దానికంటే మించి మీరు చేసుకున్నారు చూడండి, అది మీరు మారుమనసు పొందకపోతే వారికంటే భయంకరంగా మీరు నశిస్తారని అంటున్నాడు దేవుడు. అయితే చూడండి ఎంత ఈ మాటను చూస్తే మనకి ఎంత భయంకరంగా అనిపిస్తుంది ఈ మాట కదా. అక్కడ వాళ్ళు నశించినంటే అంటే వాళ్ళు చేసిన పాపం బట్టి అక్కడ నశించింది వచ్చిన వాళ్ళు ఆ పీలాతు చేత వాళ్ళు ఆ విధంగా పీలాతు ఒక వారి చేత పీలాతును వాడుకుని వాళ్ళు దేవుడు తీసివేయటం కదా వాళ్ళు చేసిన తప్పులను బట్టి. అయితే ఇక్కడ చూస్తే మనకి ఏం అనిపిస్తుంది అంటే వాళ్ళు నశించినట్టే కదా, మరి దేవుడిని నమ్ముకోకుండా వాళ్ళు నశించిపోయినట్లే కదా. అయితే మీరు నశించుకోకుండా మీరు మారుమనసు పొందని అని చెప్తున్నాడు దేవుడు కదా. మారుమనసు పొందని లేకపోతే మీరు నశించిపోతారని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది కదా. అంటే మీరు అంటే దేవుని ఒప్పుకొని వారు ఆయనకి వ్యతిరేకంగా జీవించేవారు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు కింద 4వ వచనంలో కూడా, మరియు సెలోయలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరి కంటే అపరాధులని తలంచుచున్నారా? కానీ మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని యెడల మీరందరూ అలాగే నశించుతారు అంటున్నాడు దేవుడు. చూడండి అయితే మీరు వాళ్ళని కూడా వాళ్ళ ఆ విధంగా నశించడని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు కూడా అట్లాగే నశిస్తారు. అంటే వాళ్ళు ఎందుకట్లా నశించరు కదా, దేవుని ఆజ్ఞ అనేది ఎవరు కోరు కదా. అంటే అక్కడ అది దేవుని చిత్తమే అన్నమాట వాళ్ళు అక్కడ నశించుకోవడం. ఎందుకంటే వాళ్ళు దేవుని సువార్త వినక మారు మనసు పొందక ఎంత దుర్మార్గులే ఉన్నారో, ఏ దుర్నీతి పరులే ఉన్నారో కదా, ఎంత దుష్టత్వాన్ని పట్టుకొని ఉన్నారో వాళ్ళు. అందుకే వాళ్ళు అంతా అక్కడ నశించరు. కాబట్టి మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా నశిస్తారని చెప్తున్నారు. ఎవరైతే మారు మనసు పొందారో వాడంతా మరి మారు మనసు పొందిన వాళ్ళంతా మరి దుర్నీతి చేత నింపబడే ఉంటారు కదా వాళ్ళంతా కదా, దేవునికి వ్యతిరేకులే ఉంటారు వీళ్ళంతా అని. అందుకే కాబట్టి వాళ్ళు అక్కడ నశించరు. మనం ఇక్కడ ఇందాక ఇజ్రాయెల్ చూసినాం కదా, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళందరూ శత్రు చేత అప్పగించబడి కొందరు అయితే నశించిపోరు, కొందరుగా రాజు చేత పట్టబడరు, ఈడ్చుకపోబడ్డరు, అన్ని జరిగినాయి అక్కడ శత్రు చేతికి అప్పగిస్తారు. ఇక్కడ కూడా శత్రు చేతికి అప్పగిస్తే ఇక వీరి అందరూ ఇట్లా నశించిపోయారు అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు చూడండి జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. చూడండి చాలా మటుకు దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తారు, కానీ మీరు తప్పులు చేస్తే ఆయన ఉగ్రత అయితే భయంకరంగా మీ మీద వచ్చి పారుతుందని మాత్రం ఎవరు తెలుసుకోరు. ఇలాంటిది ఎవరు అంత చెప్పారనమాట. అంటే ఇట్లా హెచ్చరిక వాక్యం కఠినంగా అనిపిస్తుంది కాబట్టి అలాంటివి చెప్పరు. చాలా మంది ఏం చేస్తారు, మనం చాలా వరకు మనమంతా ఏమనుకుంటాం అంటే మనం ఓదార్పు గురించి ఓదార్పుకు సంబంధించిన వాక్యం చెప్తాము చాలా మట్టుకు కదా, ఓదార్పుకి కదా ప్రేమకు సంబంధించిన వాక్యం చెప్తాం. కానీ మీరు ఈ విధంగా ఉంటే ఇంత భయంకరంగా మీకు స్థితులు ఇట్లా మారిపోతాయి మాత్రం చెప్పడానికి ధైర్యం చాలా మట్టుకి. ఇట్లా చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి కదా, హెచ్చరించాలంటే నాకు ఇక హెచ్చరించడం నాకు ఇష్టం ఉండేది ఎవరికి. నేను కూడా ఓదార్పు వాక్యం చెప్పాలనుకుంటాను, దేవుని ప్రేమ గురించి ప్రకటించాలనుకుంటాను. కానీ ఇది ఇట్లా చెప్పవలసి వస్తుంది, అదే దేవుడు బయలుపరిస్తేనే మనము ఇట్లా నేను చెప్పవలసి వస్తుంది. కానీ నాకు అసలు ఇట్లా హెచ్చరిక వాక్యం ఒకరిని హెచ్చించి చెప్పాలనేది నాకు అసలు ఉండదు. కానీ దేవుడు ఎందుకు నాకు ఇలా హెచ్చరించే వాక్యం ఇస్తూ ఉంటాడు. చాలా మటుకు దేవుని యొక్క ప్రేమను చూపించే వాక్యం ఉంటుంది, కానీ అది ఎవరికి ఇస్తాడు దేవుడు, కానీ వాళ్ళకి అది చెప్పుకోబడుతుంది. కానీ కొందరికి మనకైతే హెచ్చరించే వాళ్ళకి హెచ్చరిక వాక్యం దేవుడు ఇచ్చినప్పుడు హెచ్చరించమని ఖచ్చితంగా దేవుడు మాటకి లోబడి మనము చెప్పాలి. చెప్పకపోతే కదా, అయితే చెప్పకపోతే ఎంత తప్పు కదా, తప్పించుకోవడానికి వీల్లేదు కదా. దేవుడు చెప్పే ప్రతి మాటని మనం ధైర్యంగా చెప్పాలని అంటున్నాడు దేవుడు. అందుకు కాబట్టి ఏజమంతా దేవుడు మాట్లాడుతుంది కదా, మనమైతే చేయం కానీ ఇతరులు మన కళ్ళెదుట చేస్తూ ఉంటారు కదా, అది మనము వాళ్ళకి తెలియపరచాలన్నమాట కదా. మీరు ఇట్లా ఉండండి, ఇట్లా జాగ్రత్త పడి ఇట్లా ఉండండి, లేకపోతే దేవుని ఉగ్రత చూడండి ఇంత భయంకరంగా మీ మీదకి వస్తుంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చింది ఉగ్రత, దృష్టాంతరంగా మనకి దేవుడు మరి ఈ రోజు మరలా మనకి చెప్పుతున్నాడు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా చేయకుండా కదా, విగ్రహాలను జోలికి పోకుండా సృష్టిని సృష్టించిన దేవుని ఆరాధించని కదా, మిమ్మల్ని బానిసత్వం నుంచి మరణం నుంచి ఒక పాపమైన ఉడికి నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుని ఆరాధించండి, ఆయనని మీరు హత్తుకొని జీవించండి చెప్పాలి మనం కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని వాక్యం జీవించాలి. ప్రార్థన చేస్తాను. స్తోత్రమయ పరిశుద్ధులకు మహోన్నతులకు సర్వశక్తిమంతులకు దేవ, అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడా, ఇశ్రాయేళ్ల గొప్ప దేవ, మా దేవ మా తండ్రి నీకు స్తోత్రాలు గొప్ప తండ్రి. ఈరోజు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకే వందనాలు గొప్ప తండ్రి. మీరు బయలుపరిచిన వాక్యం ప్రభా అయ్యా ప్రభా నా తండ్రి ఎంతో ప్రభా తండ్రి అయ్యా మాకు అయ్యా మరి ఈరోజు మాకు జ్ఞానం వచ్చింది ప్రభా తండ్రి దేవా. మేము తండ్రి ప్రభా మాకు
వివేకం కలిగేటట్టు మీరు చెప్పినారు దాన్ని మరలా దేవా యేసు ప్రభా. ఒకవేళ ఏదైనా విగ్రహంగా మేము పెట్టుకుంటే మమ్మల్ని క్షమించిన ప్రభావ, వాటిని మేము తీసేసిన మా నుంచి ప్రభావ మేము ఎవ్వరిని విగ్రహంగా పెట్టుకోం ప్రభా. ఎందుకంటే ప్రభా దేవా నా తండ్రి మేము వాటిని ఆశ్రయించుకుంటాం తండ్రి ప్రభా. మీరు మా దేవుడు ప్రభా, మా తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించని పోతాని మాలో ప్రతిభాన్ని తీసిన పోతాని ఎవరైతే పోతాన్ని మరి వాటిని పెట్టుకొని పోతాన్ని మీకు విసుగు పుట్టిస్తున్నారు, మిమ్మల్ని మీకు ప్రభా కోపం పుట్టిస్తున్నారు తని వాళ్ళకి మేము తని మేము చెప్పులాగానే తని మీ కృప సహాయం మాకు దయచండి పోతాన్ని కనికరించండి ప్రభా. వాళ్ళని కూడా దేవా ప్రభా నీకు వందనలు రాజా దేవాది దేవా. ప్రభా నీకు స్తోత్రం తని రాజా ప్రభా. ఈ రోజు ప్రభా మనందరినీ సజీవ లెక్కలు పెట్టినందుకు నీకు వందనాలు దేవా ప్రభా. శత్రు చేతి నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ప్రతిరోజు మేము కాచి కాపాడి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నేను ఇసు ప్రభా. అందరూ తన శత్రు చేత ప్రభా మరి శత్రుకు అప్పగించబడి తండ్రి ప్రభా మీ విగ్రహకు పాత్రలు ఎందరో నశించిపోయే స్థితిలో ఉన్నారు ప్రభా తండ్రి. అయ్యా వాళ్ళందరూ మేము విడిపించడానికి మాకు నైనా మీ కృపా కనికరం మేము పొందుకులాని మాకు సహాయపడండి దేవా యేసు ప్రభా. నీకు స్తోత్రం అయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బాబా. ఇక్కడ చెప్పబడిన వాక్య బాబా ఎవరికైతే ఇది అందాలు వాళ్ళకి అందులోనే నీ కృప సహాయం దయచేయండి తండ్రి బాబా. వాళ్ళు మారు మనసు పొందలాగానే నీ కృప దయచేయండి బాబా తండ్రి. అయ్యా ఎవరైతే మారు మనసు పొందరో బాబా అక్కడ చెప్పినట్లు ఆ విధంగా నశించిపోతారని అంటున్న బాబా తండ్రి. అయ్యా మారు మనసు పొందని మనకి మారు మనసు దయచేయండి బాబా తండ్రి. అయ్యా నీ యొక్క భయభక్తిలో ఉన్నామని అనుకుంటూ బాబా వేరే వాటిని మేము తెచ్చుకొని ఉంటే బాబా తండ్రి. అయ్యా అలాంటి వారు బాబా ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బాబా నిన్ను హత్తుకొని ఉండేలాగానే బాబా తండ్రి. అయ్యా మళ్ళా వాళ్ళని తన్ని దర్శించండి, మాట్లాడని తట్టు మళ్లించండి దేవా యేసు ప్రభా. అయ్యా మేము భయంకరమైన దినాలను ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా అలర్జీ ప్రభా తండ్రి, అలర్జీ ప్రభా ఎక్కడ చూసినా తండ్రి ప్రభా తండ్రి అయ్యా ఉన్నాం తండ్రి. మేము ఈ విధంగా తండ్రి ప్రభా లోక మర్యాద చొప్పున మేము ఉండదు ప్రభా తండ్రి. మనుషుల యొక్క ప్రభా దాన్ని బట్టి మేము నడుచుకో ప్రభా. మేము మీ ఆజ్ఞలకు మీ మాటకు మీ వాక్యానికి లోపల నడుచుకునేలాగా తండ్రి. అయ్యా మమ్మల్ని ఆశీర్వించి దీవించనైనా మీ మార్గంలో నడిపించనైనా ప్రతి బాధ్యత నుంచి విడుదల దయచేయండి యేసు ప్రభా. అయా శత్రు బలం మీద మాకు అధికారం దయచేయండి ప్రభా. దేశం అంతటిని సింహాసనం ఏంటి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. అయానికే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి. అయా స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకు కలుగునాక దేవా. అయా మా తండ్రి మీరు ఆఖరికే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేణుక సిస్టర్ కి భుజం నొప్పి ఉంది, దేవుడు స్వస్థపరచాలి, సేవలో ఇంకా వాడబడాలని ప్రార్థించండి. జాన్ బ్రదర్, పరిశుద్ర బ్రదర్, రవి బ్రదర్ ఈ ముగ్గురు ప్రార్థించండి. జాన్ బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి బ్రదర్. పరిశుద్ర బ్రదర్ మీరు స్టార్ట్ చేయండి బ్రదర్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరం గల దేవ, మా ప్రభా మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. సాయంత్రకాల సమయంలో సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రార్థన ద్వారా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి నా తండ్రి నాయన మీ స్వరం వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చేసిన పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తబడిన ప్రతి మాట ప్రభా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. మీకు ప్రీతికరంగా మేము జీవించడానికి ప్రభా సహాయపడండి. ప్రాముఖ్యంగా తండ్రి సమయంలో నేను మీద అవసరాలు రేణు కంటిని బట్టి నేను మీ పాదాలు చెంత మొరపెడుతుంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నా తండ్రి నైనా తన భుజం నొప్పితో నా ప్రభా బాధపడుతుంటుండగా ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టండి, తాకండి. యేసుక్రీస్తు నామములో తండ్రి సంపూర్ణ స్వస్థత విడుదల ప్రభా యేసుక్రీస్తు నామంలో కలుగును గాక. తండ్రి నేను ఆటంకిస్తున్న ప్రతి చీకటి దురాత్మందకర శక్తులు యేసుక్రీస్తు నామంలో తండ్రి లయపరుస్తున్నాం ప్రభా. మీరే గొప్ప కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అయినా తండ్రి మీ స్వస్థపరచండి, శక్తిని అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి. నా ప్రభావ తండ్రి మీ ఆత్మతో నింపండి నైనా. ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణంగా విడుదల తెచ్చాం తండ్రి. మీ శక్తి మీ బలంతో నింపినైనా మీ నామానికి మహిమకరంగా నా తండ్రి మీ సేవలో వాడబడినట్లుగా సహాయపడండి. కృపగల తండ్రి నాయన ఆత్మీయంగా విశ్వాసం మరింత బలపరచండి. మీ కొరకే గొప్ప సాధనంగా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడో ప్రభావ, నువ్వు సమస్తము జరిగించగలిగిన దేవుడో తండ్రి. నేను ఎండిన ఎముకలను కూడా జీవింప చేయగల దేవుడు. నేను మూడు బారిన జీవితాలను కూడా ప్రభావ నువ్వు చిగిరింపు చేయగలిగిన గొప్ప దేవుడో తండ్రి. నాయన సమస్తము జరిగించగలిగిన గొప్ప దేవుడో ప్రభావ. కాబట్టి తండ్రి నీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభా. మీరు గొప్ప కార్యం జరిగించండి, అద్భుత కార్యం జరిగించండి, స్వస్థపరచండి. మీ సాక్షిగా మీ నామానికి మహిమకరంగా మీ పరిచయలో వాడుకోమని, కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. మీరు నేను కావాల్సిన ప్రతి అవసరత అక్కడత మీ మహిమశ్వరలో తీర్చమని, మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లా బ్రదర్. స్వప్న సిస్టర్ మీరు ప్రార్థించండి రేణుక సిస్టర్ గురించి. స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఎలా
మరి రేణుక సిస్టర్ నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సంధిలో గొప్ప దేవ అయ్యా ప్రభా సిస్టర్ని ముట్టండి నైనా స్వస్థపరిచిన ప్రభా తండ్రి. ఆ భుజాల నొప్పి నుంచి విడుదల కలిగించిన దేవ అయానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయా ఇంకేం సమస్యలు అనారోగ్య సమస్యలు తండ్రి వాటన్నిటి నుంచి విడుదల కలిగించిన ప్రభా తండ్రి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచిన ప్రభా తండ్రి. అయా తన కుటుంబం అందరికీ నైనా నీ కాపుదల దయచినైనా నీ అగ్నికంచని ప్రభా తండ్రి. సిస్టర్ని బ్రదర్ మీ సేవలో వాడుకొని బలపరచనైనా శక్తితో నింపని దేవా యేసు ప్రభా. ఇంకా ఏ తండ్రి మరి అనారోగ్య సమస్యలను ప్రతి ఒక్కరు తీసేమని మళ్ళీ వేడుకుంటున్నాం తండ్రి బాబా. నీవే స్వస్థపరచు వాడు తండ్రి. నీవు తప్ప ఎవరు స్వస్థపరచే బాబా. ఏ డాక్టర్ స్వస్థపరచబోదని గొప్ప వైద్యుడా దేవాయసు బాబా. సృష్టిని ముట్టని స్వస్థపరచబోదని తన హృదయవాంఛను తీర్చని బాబా. నీకు స్తోత్రం ఇస్తూ బాబా. అయానికి బంధనాలు తన కుటుంబం అంతటి మీరు ఆకర్షితపరచుకొని బాబా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రవి బ్రదర్ మీరు ప్రార్థించండి. ఓకే సార్, ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులకు తండ్రి కృపామయుడ జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిష్టమైన నా దైవ నా తండ్రి రేణుక సిస్టర్ యొక్క ప్రార్థన విషయమైనా మీకు సన్నిధి మేము తీసుకొస్తుండగా ప్రభావ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకునైనా మీకు ఒక మహా కనికరమ కృపను అనుగ్రహించండి. కలువరి శిలువలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ. ఒక భుజ నొప్పి ఆ నొప్పి తెత్తిన ప్రతి దురాత్మని యేసుక్రీస్తు గద్దిస్తున్నట్టు ఈ పార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యెషువా క్రైస్ట్ సంపూర్ణ హీలింగ్ స్వస్థత ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు నామమున. ప్రభా తల నుంచి అరికాల వరకు ప్రభావ ప్రతి అవయానికి ప్రభావ నీకు జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం. సమృద్ధికరమైన జీవం ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చినైనా అది మీ బిడ్డలకు కాబట్టి నైనా మీ రక్తంలో కడగబడిన బిడ్డ ప్రభావ నైనా నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కనికరం చూపించమని ప్రార్థిస్తాం. తల నుంచి అరికాల ప్రతి అవయానికి ప్రభావ సంపూర్ణమైన జీవమును స్వస్థత అనుగ్రహించండి ప్రభావ. నూతనంగా మీరు అభిషేకించండి ప్రభావ. నా దేవ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి. నా దేవ నా తను మీ పరలోకపు జ్ఞానం చేత నింపండి తండ్రి. తన హృదయవాంఛ మీరు తీర్చండి నైనా యేసయ్యానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ తొలగింది సిద్ధపడాలా, అనేకులు సిద్ధపరచాలా. ఆ రీతిగా బలమైన సాధన మీ సేవలు వాడుకొని సంపూర్ణ హీలింగ్ స్వస్థ అనుగ్రహించి మీ మయమర్థం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనోజ్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మన ప్రభుని యేసు ప్రభు కృప నా దేవ మన కేపీఎం బ్రదర్ సిస్టర్ ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిజినెస్ తో నా దేవ మన ఎగ్జాంపల్ చేసే ప్రతి ప్రార్థన అంశాలు ఉన్నాయి ఆ లిస్ట్ లా వాళ్ళకి మీ సదాకారం మనందరితో ఉండు కాక. ఆమేన్. ఆమేన్. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్.